కర్ణాటకలో, తమిళనాడులో ఏదైతే ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు పరిపాలనలో ఉండే రాష్ట్రాల్లో కావాలని హిందువుల్ని అవమానించడం, అవహేళన చేయడం, హిందువుల మీద ముస్లింలకి పెత్తనం ఇవ్వడం, క్రైస్తవులకు పెత్తనం ఇవ్వడం అనేది చేసి తద్వారా వాళ్ళ పక్షాన తామున్నట్టు హిందువులు అవమానించి వాళ్ళని సంతృప్తిపరచడం అనేటటువంటి చర్యలకు వెళ్తున్నారు. అందులో భాగంగా కర్ణాటకలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలో ముస్లిం వ్యక్తిని గెస్ట్గా పిలిచారు. అక్కడ ఏదైతే బాను ముస్తాక్ అనేటటువంటి వ్యక్తిని కర్ణాటక ప్రభుత్వం చీఫ్ గెస్ట్గా ఒక దసరా ఫెస్టివల్కి పిలవడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక హిందుత్వవాది. దాని మీదన కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. నాన్ హిందూ ఎలాగ అసలు గెస్ట్గా ఉంటాడు అంటూ పిటిషనర్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పమని చెప్పి చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనమే కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీని మీద నిదానంగా విచారిద్దామంటే లేదు మీరు రేపు దసరా సెలవులు ఉంటాయి, ఈ లోపే దీన్ని పూర్తి చేయండి అని చెప్పేసి పిటిషనర్ తరపు న్యాయవాదులు అడుగుతున్నారు.